రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని కేటీఆర్ ఖండించారు. రుణమాఫీ హామీ నిలబెట్టుకోవాలని రైతులు చలో ప్రజాభవన్కు పిలుపునిస్తే వారి అరెస్ట్ చేస్తున్నారన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇకనైనా ఆపాలన్నారు. ముఖ్యమంత్రికి రైతులంటే ఎందుకింత భయమని మాజీ మంత్రి ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా తమకు తామే సంఘటితమై మొదలుపెట్టిన ఈ రైతు ఉద్యమం ఇంతటితో ఆగదని హెచ్చరించారు. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండల పరిధిలోని పల్లడిగుంటలోని కాటన్ మిల్లులో అక్రమంగా ప్యాక్ చేస్తున్న రేషన్ బియ్యాన్ని తెలుగు యువత అడ్డుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. తరలింపుకు సిద్ధంగా ఉంచిన సుమారు 9 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. జమ్మికుంటలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సమ్మిరెడ్డి మృతికి గల కారణాలపై అడిగి తెలుసుకున్నారు. సమ్మిరెడ్డి కుటుంబానికి ఈ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సిద్దిపేటలో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. పట్టణంలోని ఓ బంగారు షాప్లోకి ప్రవేశించిన దుండగులు 8 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గణపతి శోభాయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో గణపతి ఊరేగింపు చేస్తుండగా రాకేష్ అనే యువకుడి ట్రాక్టర్ కింద పడి చనిపోయాడు. అతని మీదుగా ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు చెప్పారు. కుమారుడు రాకేష్ మృతితో రఘుపతి, పద్మ దంపతులు విలపిస్తున్నారు. జమ్మికుంట శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో బాలికల వసతి గృహాన్ని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. శిశు మందిరాల్లో చదువుకునే అదృష్టం అందరికీ రాదన్నారు. శిశు మందిరాలను విద్యార్థులు వినియోగించుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మరికొద్ది రోజుల్లో ఆవాస శిశు మందిరాలకు పూర్వ వైభవం రానుందని చెప్పారు. దాతల సహకారంతో శిశు మందిరాలు నడిపించాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఇక పూర్వ విద్యార్థుల సహకారాల వల్లే శిశు మందిరాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా నిన్న స్వామివారిని 78,690 మంది భక్తులు దర్శించుకున్నట్లుగా టీటీడీ తెలిపింది. 26,086 మంది తలనీలాలు సమర్పించుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4,18,00,000 చేరుకుందని స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. వచ్చే సంవత్సరం నుండి మట్టి విగ్రహాలను పెట్టుకుని పర్యావరణాన్ని పరిరక్షించుకుందామన్నారు. మట్టి వినాయకులను తయారు చేసే విధంగా చొరవ తీసుకుంటున్నామన్నారు. నిమజ్జన ఉత్సవాల్లో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పెద్ద మనసు చాటుకున్నారు. ఇటీవల అగ్ని ప్రమాదంలో సమస్తం కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకున్నారు. బాధితులకు నిత్యావసరాలు, బట్టలు అందించడంతో పాటు వారికి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా 20 సిమెంట్ బస్తాలు మంత్రి అందజేశారు. పల్నాడు జిల్లా మాదలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువకులు పరస్పరం ఇనుప రాడ్లతో దాడికి దిగారు. ఈ ప్రమాదంలో 2 గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను సత్తెనపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణలో జాకీర్, హుస్సేన్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తర మధ్య బంగాళాఖాత పరిసరాల్లో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. ఇది తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీనివల్ల ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర గోదావరి అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రేపటి నుంచి వానలు పడే అవకాశం ఉందన్నారు.
చిత్తూరు జిల్లాలో ఏనుగులు స్వైర విహారం సృష్టించాయి. జిల్లాలోని సోమల మండల వ్యాప్తంగా ఏనుగుల గుంపు పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. రాత్రి సమయంలో పంట చేన్ల మధ్య తిరుగుతూ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఏనుగుల గుంపు వల్ల పంట నష్టపోయిన రైతులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో డీకేపల్లిలో పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించినట్టు శ్రీనివాసరావు తెలిపారు. వివిధ సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లగా వాటిని అక్కడికక్కడే మున్సిపల్ కమిషనర్ పరిష్కరించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల పరిధిలోని గొల్లపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గొల్లపల్లిలోని లోకనాథారెడ్డి కోళ్ల ఫారంలో తనిఖీలు చేసిన పోలీసులు అందులో అక్రమంగా నిల్వ ఉంచిన 5 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు.